ప్రేమ కెరీర్ లైవ్ ఇన్ రిలేషన్. ఒక చిన్న నిర్ణయం జీవితాన్ని ఎంత మార్చగలదు? కపుల్ ఫ్రెండ్లీ సినిమా యూత్ మనసులను గెలుస్తుందా లేదా ఊహించిన లవ్ స్టోరీలా సాగిపోతుందా? క్లియర్ గా చెప్పేద్దాం. సంతోష్, శోభ, మానస వారణాసి నటించిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమా. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. ఈ రోజే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాలో ఏముందో చూద్దాం. ఇంటీరియర్ డిజైన్ కోర్స్ చేసి కెరీర్ కోసం ప్రయత్నిస్తున్న కుర్రాడు శివ. ఇంట్లో తండ్రి పోరు తట్టుకోలేక నెల్లూరు నుండి చెన్నైకి వచ్చి తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆర్థికంగా అన్నయ్య అండగా ఉంటాడు. సింగిల్గా ఒక రూమ్లో ఉంటూ బైక్ టాక్సీ నడుపుతూ తన తిప్పలు తాను పడుతుంటాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ చెన్నైకి వస్తుంది మిత్ర. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక రకంగా వారిని మేనేజ్ చేస్తూ అక్కడ హాస్టల్లో ఉంటూ తిప్పలు పడుతుంటుంది. ఈ ఇద్దరూ ఒక సందర్భంలో కలుస్తారు. ఆ తర్వాత మిత్ర తన ఇంటర్వ్యూస్కి శివ డ్రాప్ తీసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఇంటి దగ్గర నుండి రమ్మని తండ్రి గట్టిగా చెప్పడంతో హాస్టల్ ఖాళీ చేసి శివ బైక్ మీద బస్టాండ్కి వెళ్తుంది. తర్వాత మళ్లీ మనసు మార్చుకుని శివని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయమంటుంది. హాస్టల్లో సీటు ఖాళీగా ఉండదు. పక్కనే ఉన్న అన్ని హాస్టల్స్లో ట్రై చేస్తుంది. రకరకాల కారణాల వల్ల హాస్టల్లో సీటు దొరకదు. చివరికి శివ తన రూమ్ రెంట్ కలిసి వస్తుందని తనతో తన రూమ్లో ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. మిత్ర అందుకు ఒప్పుకుంటుంది. అలా కలిసి ఉంటున్న మిత్రకి శివలో ఉండే బలాలు, బలహీనతలు తెలుస్తాయి. తన తెలివితేటను ఉపయోగించి శివ కెరీర్లో హెల్ప్ చేస్తుంది. మిత్ర సహాయంతో శివ తన కెరీర్లో బాగా సెటిల్ అవుతాడు. ఈ ప్రాసెస్లో ఇద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ పెరిగి ఫిజికల్గా కూడా ఒకటవుతారు. ఆ తర్వాత మిత్రకి అనుకున్న జాబ్ రాకపోవటం, శివ బిజీగా ఉండటం లాంటి వలన కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోవాల్సి వస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రుల ఫోర్స్ వలన మిత్రకి వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. శివ తిరిగి మిత్రుని ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా ఇదే సమయంలో మిత్ర జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు ఎలా మారాయి, ఆ పరిస్థితులను వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, చివరకు ఏం జరిగింది అన్నది కథ. దర్శకుడు కథ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడు. తాను చెప్పదలుచుకున్న విషయం కూడా అంతే క్లియర్గా చెప్పటంలో విజయం సాధించాడు. జీవితంలో మనం కొన్ని గుడ్ బైలకు సిద్ధంగా ఉండాలి, వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అన్నది ఓవరాల్గా చెప్పదలుచుకున్న విషయం. ప్రేమ కథలకుండే ప్రధాన బలం అందులోని భావోద్వేగాలు. వాటికి కనెక్ట్ అవ్వని ప్రేక్షకులుండరు. అందుకే మనకు ఎన్నో వందల ప్రేమ కథలు చిత్రాలుగా వచ్చాయి, విజయం సాధించాయి. నాటి దేవదాసు నుండి గీతాంజలి, అభినందన, అర్జున్ రెడ్డి వరకు ఆ బలమైన భావోద్వేగాలలే సినిమాలను నిలబెట్టాయి. ఇక్కడ దర్శకుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. సినిమా చూస్తున్నప్పుడు మనకి గీతాంజలి అలాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా బాగా తీశాడు. చెన్నై నగరాన్ని చాలా బాగా చూపించాడు. ఈ నేపథ్యం బాగా కుదిరింది. నేరేషన్ కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా వరకు మనము ఊహించిన విధంగానే సినిమా వెళుతూ ఉంటుంది. దర్శకుడు శివ మిత్ర క్యారెక్టర్స్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. ఈ ఇద్దరు కూడా పాత్రల్లో జీవించారు. ఈ నిమిషం మరొక నిమిషంగా మారకముందే ఈ నిమిషంలో అనిపించింది చేస్తే ఒక తృప్తి ఉంటుంది అంటుంది హీరోయిన్ హీరోతో. ఇలాంటి సంభాషణలు దర్శకుడి పోయిటిక్ సెన్స్ను తెలియచేస్తాయి. దాదాపు అన్ని సీక్వెన్స్లు, సీన్లు, సంభాషణల్లో ఇలాంటి సెన్స్ కనిపిస్తుంది. రైటింగ్ బాగుంది. ఓవరాల్గా ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా అని చెప్పొచ్చు. యూత్కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రేమలో అనుభవాలు క్షణికాలుగా అనిపించిన అనుభూతులు శాశ్వతం అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. నేటి తరానికి ప్రేమ గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాలి. ఆర్టిస్టులు తమ పరిధిలో బాగా చేశారు. టెక్నికల్గా అన్ని భాగాలు బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. ఆదిత్య రవీంద్రన్ను ఈ విషయంలో మెచ్చుకోవాలి. ప్రేమ అనేది ఒక అద్భుతమైన అనుభవం, అవకాశం. అందరి జీవితాల్లో అది ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ కథలో శివ, మిత్రల జీవితాలు ప్రేమ వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, దానివల్ల వారి జీవితాలు ఎలా మారాయి, వారికి వచ్చిన అడ్డంకులు ఏమిటి అన్న విషయాలు సినిమాలో చూడొచ్చు. ఒక మంచి అనుభూతిని మిగిల్చే సినిమాగా చెప్పొచ్చు. తమిళ్లో 2 సినిమాలు చేసిన అశ్విన్ ఈ సినిమాతో మరొక మంచి ప్రయత్నం చేసినట్టు చెప్పుకోవచ్చు.